జాయింట్ పెయిన్స్ అంటే ఒక్కటే కాదు కాదు చాలా రకాల జాయింట్ పెయిన్స్ ఉంటాయి. పాలలో కాల్షియం ఉంది, పాలలో కాల్షియం ఉంది. ఏం పాలలో కాల్షియం ఉందండి బాబు, నాకు అర్థం కాదు. అసలు ప్యాకెట్ పాలు పాలే కాదన్నప్పుడు దానిలో కాల్షియం కలిపితేనే కదా వచ్చేది. మీ కిడ్నీలు పాడవడానికి రీజన్ మీ పెయిన్ కిల్లర్సే, మీ కాల్షియం టాబ్లెట్లే. మాంసం తింటే ప్రోటీన్ వస్తుంది, ప్రోటీన్ వస్తే బొక్కలకు బలం వస్తుంది అనుకుంటే చాలా మంది నాన్ వెజిటేరియన్సే మోకాల నొప్పులతో బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు అనేది కూడా చెప్తాను. నాకు ఈ 45 yearsలో మా అమ్మ నన్ను ఎప్పుడు కూడా ఈ ప్రోటీన్ తిని బిడ్డ, ఇది విటమిన్ తిను, బొక్కలకు బలం వస్తుంది అని చెప్పలే నాకు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనము క్యాతన్ ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నాం. డాక్టర్ దిలీప్ క్యాతన్ గారు మనతో ఉన్నారు. ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేదం అండ్ ఆక్యుపంచర్, న్యాచురల్ సైన్స్. ఆయనతో మాట్లాడదాం. రీసెంట్గా మనము మోకాళ్ళ నొప్పులకి సార్ మనకు ఒక చిట్కా చెప్పడం జరిగింది. అంత ప్రెషర్ పాయింట్స్ అనేవి మన చేతిలోనే ఉంటాయని ఒక ఎక్సర్సైజ్ కూడా చెప్పడం జరిగింది. సో దానికి మంచి కమెంట్స్ వచ్చాయన్నమాట. చాలామంది ఆఫీస్కి కూడా కాల్ చేశారు. సో దీనిపైనే మాట్లాడదాం అసలు. అండ్ కొంతమంది డాక్టర్స్ కూడా కాల్ చేశారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. హలో సార్. హలో. సో యాక్చువల్లీ ఏమైందంటే రీసెంట్గా మనం ఆ వీడియో చేశాక ఆఫీస్కి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి అండ్ రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ కొంతమంది డాక్టర్స్ కూడా నాకు కాల్ చేశారనమాట. అదేంటి ఇక్కడ ఇలా ఇలా అనుకుంటే కాళ్ళ నొప్పులు తగ్గుతాయంట, భలే ఫన్నీగా మాట్లాడుతున్నారు డాక్టర్ గారు అని. అంటే మీరు ఏమంటారు? అంటే రెస్పాన్స్ బాగా ఉంది, కానీ అలోపతిలో మాత్రం దీన్ని యాక్సెప్ట్ చెయ్యరు వాళ్ళు. సో ఒక ఆయుర్వేద స్పెషలిస్ట్గా మీరు ఏం చెప్తారు? అయితే ఆయుర్వేదంలో నీ రీప్లేస్మెంట్ లేదు, వాళ్ళ దాంట్లో నీ రీప్లేస్మెంట్ ఉంది. మళ్ళీ ఆర్థోపెడిక్ సర్జన్ ఈ రీసెంట్గానే ఉన్నారా? గతంలో లేరా? 100 ఏళ్ళ నుంచి ఆర్థోపెడిక్ బొక్కల డాక్టర్ సపరేట్గా ఉన్నారు కదా, ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నారు కదా. 30 ఏళ్ళ కింద నీ సర్జరీస్ ఎందుకు చేయలేదు? 30 ఏళ్లలో నీ సర్జరీస్ ఎందుకు చేస్తున్నారు? అసలు 2026లో బతుకుతున్నాము. మనిషి మనుగడ అనేది నడకతోటే స్టార్ట్ అయింది. ఎలాంటి అరిగిపోతున్నాయి మరి? అరిగిపోవడానికి కారణం ఏంటి? అంటే అప్పుడు ఫుడ్ బాగుంది, ఇప్పుడు బాగాలేదు కదా. ఇప్పుడు బాగా తిను వద్దన్నారా? ఇప్పుడు హెల్దీ ఫుడ్, ప్రోటీన్, విటమిన్స్ అన్ని చెప్పుకొని తింటున్నావు కదా. మీ అమ్మ నీకు ఎప్పుడు ప్రోటీన్ తిను, విటమిన్ అని చెప్పి పెట్టలే కదా మీకు? నాకైతే పెట్టలే. మరి నాకు ఈ 45 yearsలో మా అమ్మ నన్ను ఎప్పుడు కూడా ఈ ప్రోటీన్ తిని బిడ్డ, ఇది విటమిన్ తిను, బొక్కలకు బలం వస్తుంది అని చెప్పలే నాకు. పాలు తాగి కాల్షియం పెంచుకోమంటున్నప్పుడు మరి కాల్షియం టాబ్లెట్లు ఎందుకు ఇవ్వాలి? పాలు ఎందుకు తాగమని చెప్పాలి? పాలలో ఉన్నప్పుడు పాలే తాగమని చెప్పండి. చెప్పి పాలలో కాల్షియం ఉంది, పాలలో కాల్షియం ఉంది. ఏం పాలలో కాల్షియం ఉందండి బాబు, నాకు అర్థం కాదు. అడిషనల్గా అసలు ప్యాకెట్ పాలు పాలే కాదన్నప్పుడు దానిలో కాల్షియం కలిపితేనే కదా వచ్చేది. కాల్షియం పౌడర్ని కలిపేసినప్పుడు ఇంకా మళ్ళీ ట్యాబ్లెట్ ఎందుకు, మళ్ళీ పాలు ఎందుకు? రెండు డబుల్ డోస్. ఓవర్ కాల్షియం బాడీలో ఏమవుతుంది? బ్లడ్ క్లాట్ అవుతుంది, కిడ్నీలో ఫంక్షన్ అనేది అబ్నార్మల్ అవుతుంది. మీ కిడ్నీలు పాడవడానికి రీజన్ మీ పెయిన్ కిల్లర్సే, మీ కాల్షియం ట్యాబ్లెట్లే. కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకొని మోకాల నొప్పులు తగ్గించుకునే వాళ్ళు ఒక్కరిని చూపియండి. కాకపోతే 30 years దాటినాక వైటమిన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. బ్లడ్ టెస్ట్లు చేయిస్తే దాంట్లో అయితే ఉంటుంది కదా, అందరికీ వైటమిన్ డెఫిషియన్సీ అయితే కనిపిస్తుంది క్లియర్గా. ఐరన్ డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా మరి ఎందుకు తగ్గుతున్నాయి? మీకు ఒక్క నమస్కారం. ఎందుకంటే అసలు ఎందుకు తగ్గుతున్నాయో క్వశ్చన్ వేసుకోకుండా మీరు తగ్గుతున్నాయి అంటారు. నాకు అర్థం కాదు. అసలు ఎందుకు తగ్గుతుంది చెప్పు? తినే ఫుడ్లో అందట్లేదు అని అంటారు. మీరు తినే ఫుడ్లో ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. నిన్న ఆఫ్టర్నూన్ మీరు లంచ్ ఏం చేశారు చెప్పండి. 4 కూరల పేర్లు చెప్పండి. ఏం తిన్నారో చెప్పండి. నేనేం తిన్నా చెప్తున్నా. ఒక రాజ్మా తిన్నా, హై ప్రోటీన్. దాన్ని సోక్ చేసి దాన్ని మంచిగా కర్రీస్ వేసుకొని తిన్నా. ఒక రాజ్మా, ఒక వెజిటేబుల్ బీరకాయ కర్రీ తిన్నా, ఒక దాల్ పప్పు తిన్నా, ప్లస్ మళ్ళీ రసం తిన్నా. ఈ 4 తిన్నా. దీనిలో మీ బాడీకి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయా లేవా? పప్పు, నేను ప్యూర్ వెజిటేరియన్ అని చెప్తాను. నేను మాంసం తింటే ప్రోటీన్ వస్తుంది, ప్రోటీన్ వస్తే బొక్కలకు బలం వస్తుంది అనుకుంటే చాలామంది నాన్ వెజిటేరియన్సే మోకాల నొప్పులతో బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు అనేది కూడా చెప్తాను నేను. మంచి ప్రోటీన్ తిన్నప్పుడు ప్రోటీన్, ఈ విటమిన్స్ ప్లస్ ఈ మినరల్కి సంబంధించిన అన్ని రకాల నా ప్లేట్లో ఉన్నప్పుడు ఇవి డైజెషన్ అయితే కదా నాకు బాడీకి అందుతాయి. నా డైజెషన్ సిస్టమే బాగాలేకపోతే ఈ దీంట్లో తిన్న ప్రోటీన్స్ అన్నీ, నా విటమిన్స్ అన్నీ, మినరల్స్ అన్నీ నా బాడీకి ఎలా అందుతాయి? విటమిన్స్ లోపం రావడానికి ప్రధాన కారణం మీ డైజెషన్ సిస్టమ్ కాదా? ఎక్కడికి పోతున్నాం? అసలు ఏం అవగాహన ఉంది మనకు అర్థమైతే లేదు. అసలు మనకి అంటే టేస్ట్ కోసం ఇంపార్టెన్స్ ఇచ్చి తినడం వల్ల మనం ఇన్ని రోగాలు తెచ్చుకుంటున్నాం అన్న విషయంకి ఇంకెప్పుడు గుర్తిస్తాం మనము? ఫుడ్ అనేది టేస్ట్ కోసం కాదు కదా మనం తినేది, హెల్త్ కోసం కదా. ఈ బాడీ మంచిగా ఉండేదానికోసం కదా తినేది మనము.
50 ఏళ్ళ కింద ఎవరికి కూడా డైజెషన్ ఇష్యూస్ అంత లేవు, ఎందుకంటే అప్పుడు కెమికల్ ఫుడ్స్ లేవు. కాకపోతే ఎలాంటి కెమికల్ ఫుడ్ అయినా, ఎంత హెవీ డైట్ అయినా సరే, మీ డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకోండి ఫస్ట్. ఏ క్రానిక్ డిసీజ్ అయినా సరే, ఏ మోకాలు నొప్పులైనా సరే, బాడీలో ఏ పెయిన్ అయినా సరే, మీ డైజెషన్ సిస్టమ్ బాగున్నప్పుడు ఎలాంటి పెయిన్స్ రావు బాడీలో. ఫస్ట్ విటమిన్స్ ప్రాబ్లమ్స్ రావడానికి డైజెషన్ సిస్టమ్ ఎప్పుడు కారణమవుతుంది. మీరు తిన్న ప్లేట్ల మీ పోషకాలు అన్నీ కూడా జీర్ణం అయిన తర్వాతనే మన బాడీకి ఏ టిష్యూకి ఏం కావాలి, మజిల్స్కి ఏం కావాలి, నర్వస్ సిస్టమ్కి ఏం కావాలి, బోన్కి ఏం కావాలి అనేది లివర్ చేస్తుంది ఆ పని. అంతే తప్ప మీ తిన్నది నేను హెల్దీ ఫుడ్ తింటున్నా అంటే డైజెషన్ కూడా కావాలి కదా. పన్నీర్ అసలు పదమే కాదు, పన్నీర్ ఫుడ్ ఐటమే కాదు, పన్నీర్ అని పెడుతున్నారు. ఇప్పుడు ఎంత విషమైన ఫుడ్ తింటే కూడా జీర్ణించుకునే కెపాసిటీ ఉన్నప్పుడు ఎలాంటి బాడీలో ఎలాంటి అరుగుదల కానీ, ఎలాంటి విటమిన్స్ ప్రాబ్లమ్స్ కానీ రావు. కాబట్టి గతంలో ఎవరికి కూడా విటమిన్స్ ప్రాబ్లం, విటమిన్ లోపం అన్న పదాలు వినలేదు మనము. అవును, 50 ఏళ్ళ కింద విటమిన్ ప్రాబ్లం ఉంది, విటమిన్ డి ప్రాబ్లం ఉంది, విటమిన్ B12 ప్రాబ్లం ఉందని ఎవరు చెప్పలే. ఇప్పుడు ఇంకొక 50 సంవత్సరాలు ఆగండి జనాలు కూడా ఎలాంటి పేర్లు వినాల్సి వస్తుంది అనేది రెడీగా ఉండండి, ప్రిపేర్గా ఉండండి మెంటల్గా. డాక్టర్లు చెప్పే ఒక్కొక్క క్రానిక్ డిసీజ్ని ఒక్కొక్క అంటే జనాలకి పాపం అండి ఏమర్థమవుతుంది చెప్పండి, ఏమర్థమవుతుంది చెప్పండి. పాపం మోకాలు అరిగిపోయిందంటే అరిగిపోయిందని అంటారు. మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే బాడీలో ఇన్ని జాయింట్లు ఉండగా ఒక్క మోకాలు మాత్రమే అరిగిపోయిందని ఎందుకు చెప్తున్నారు అర్థమవుతలేదు. మరి ఇంతమంది ఆర్థోపెడిక్ డాక్టర్లు, ఇంతమంది స్పెషలైజేషన్ డాక్టర్లు ఉన్నప్పుడు న్యాచురల్గా గ్రో చేసేదానికి రెమెడీస్ లేవా? ప్రోటీన్ తినమని చెప్తున్నారు, కాల్షియం టాబ్లెట్ వేసుకున్నప్పుడు మరి బోన్ మంచిగా అవ్వాలి కదా. మరి బోన్కి అదే కదా, కాల్షియమే కదా కావాల్సింది. మరి కాల్షియం టాబ్లెట్లు ఇచ్చినప్పుడు, మంచి మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇచ్చినప్పుడు మజిల్స్, ఇక్కడ నర్వస్ సిస్టమ్, బోన్ సిస్టమ్ అంతా న్యాచురల్ అవ్వాలి కదా, హీల్ అవ్వాలి కదా. మరి ఎందుకు అవ్వట్లేదు? ఏజ్తో పాటు కరిగిపోతాయని అంటున్నారు. మా అమ్మమ్మ 98 ఇయర్స్ అండి. ఒక్క రోజు ఒక్క నొప్పి అరగలే. ఆమె నడిచినంతగా మా ఖాందాన్లో మా ఫ్యామిలీలో ఎవరు నడవలేరు అంత నడిచేది. 98 ఇయర్స్లో ఆమె నడిచిన నడక ఎంత అండి? ఆమె కరిగిపోలేదు, ఒక్క డిసీజ్ లేదు 98 ఇయర్స్ వరకు కూడా. ఆమెకి ఎందుకు అరగలేదు అంటారు? ఇప్పుడు 98 ఇయర్స్ బతుకుతున్నారు. సరే, మొన్న రీసెంట్గా 85 ఇయర్స్ ఉన్న ఒక ఏజ్ ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసా? చెంగు నంగుంటే యాక్టివ్గా వచ్చిండు. 85 ఇయర్స్లో యాక్టివ్గా వచ్చిండు. ఆయన ఏంది తెలుసా? లైఫ్ స్టైల్ ఏంది తెలుసా? వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేస్తే ఆయన పొలం 3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్స్ మార్నింగ్ వెళ్ళి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేసి మళ్ళీ సాయంత్రం నడుచుకుంటూ వెళ్ళి, అంటే రోజుకు 12 కిలోమీటర్లు నడిచే వాళ్ళ మోకాలు ఎందుకు అరిగిపోలేదు? కొంచెం నొప్పి ఉండేసరికి ఏం చేస్తున్నాం అంటే మనం నడక అబ్బా కొంచెం నొప్పి ఉందని మెల్లగా ఇలా 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 నడవడం వల్ల ఇంకొక కాలు మీద బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. అలా ఇంకా కుంటుకుంటూ నడవడం అలవాటు చేసుకుంటున్నారు జనాలు కూడా. నొప్పి వచ్చిందంటే ఫస్ట్ మీ డైజెషన్ సిస్టంలో ప్రాబ్లం ఉంది అని కొంచెం టైంకి తినండి, చాలా సరిపోతుంది. టైంకి నిద్రపోతే డైజెషన్ సిస్టమ్ బాగుంటుందని ఎంతమంది తెలుసు? నిద్రపోతే లివర్ అనేది బాడీకి ఒక సడన్ సిచ్యువేషన్ తర్వాత రెస్ట్ కావాలి. రెస్ట్ ఇస్తేనే డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. నీ నైట్ 12 దాకా మెలుకుంటా, 1 గంట దాకా మెలుకుంటానంటే మీ డైజెషన్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఒక్క డైజెషన్కి కన్నా ఇప్పుడున్న ఏ మెడికల్ సిస్టమ్ అయినా సరే బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్క డైజెషన్ సిస్టమ్కి మాత్రం మెడిసిన్స్ కన్నా కనుక్కోగలిగితే, న్యాచురల్గా మెడిసిన్స్ కన్నా ఏమైనా ఉంటే మాత్రం అన్ని రకాల క్రానిక్ డిసీజ్ని తగ్గించుకోవచ్చు అనేది అవగాహనకు రావాలి జనాలు. అంటే మీ దగ్గరికి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకు వస్తే మీరు డైజెషన్ సిస్టమ్కి ఇస్తారా? ఫస్ట్ రిపేర్ చేసేది డైజెషన్ సిస్టమే. అప్పుడే దాని తర్వాత మిగతా మెడిసిన్స్ కూడా. చాలా ఇంకో బాగా లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. డైజెషన్ బాగాలేదు, చాలామంది తిన్న ఫుడ్ తిన్నట్టు మోషన్కి పోతాను అని చెప్పేసి అంటారు. ఓకేనా? ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారో నాకు అర్థం కాదు. తిన్నట్ట మోషన్ పోయినప్పుడు మరి మెడిసిన్స్ వేసుకుంటున్నారు, హెల్త్ బాగాలేదని మెడిసిన్స్ వేసుకుంటున్నారు. మరి ఆ ట్యాబ్లెట్లు పోతున్నాయా లేదని అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరైనా? ట్యాబ్లెట్లు వేసుకున్నారు, ఆ ట్యాబ్లెట్లు కూడా జీర్ణం అయితేనే కదా బాడీకి స్ట్రెంత్ వస్తుంది. ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ గోరు చివర ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యింది అనుకో, నేల్కి ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు అది డైజెషన్ అయితే కదా ఇక్కడ నొప్పి తగ్గుతుంది. ఈ చివరి దాకా ఈ టాబ్లెట్ ఒక ఎనర్జీ ఈ చివరి దాకా రావాలి అంటే డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండి డైజెస్ట్ కావాలి, అయితేనే ఆ పెయిన్ తగ్గుతుంది. అందుకే చాలా మందికి మోకాల నొప్పులకు టాబ్లెట్లు వేసుకుంటే కూడా ఎందుకు తగ్గట్లేదు? మరి
మోకాలు నొప్పులకు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, కాల్షియం ట్యాబ్లెట్ వేస్తారు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఇస్తారు, స్టెరాయిడ్ ఇస్తారు. ఇంకా నాకు ఇంకా వద్దులేండి, ఆపరేషన్ ఒకటే దారా. ఆపరేషన్ లేకుండా మరి 30 years బ్యాక్ వరకు ఎవరు చేయలేదు ఆపరేషన్, మరి ఎందుకు ఈ 30 years తర్వాతనే అందరికి కొత్త సిస్టమ్ ఎందుకు? జనాలకు ఫస్ట్ న్యాచురల్ ధైర్యం చెప్పండి, ఫస్ట్ భయపెట్టకండి. భయంతో కిడ్నీస్ ఇంకా రియాక్ట్ అయ్యి బోన్ మ్యారో ఇంకా తగ్గుతుంది. కాబట్టి భయపడి మూత్రం పోసుకుంటున్నాం కదా, అంటే బోన్ స్ట్రెంత్ అనేది భయంతో ఇంకా వీక్ అవుతుందని అర్థం, అంతే. కాబట్టి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఫస్ట్ భయాన్ని జయించండి, భయం తీసేయండి. ఆయుర్వేదలో ఖచ్చితంగా న్యాచురల్, ఒక ఇరిగిన బోన్ ఎట్లయితే న్యాచురల్గా అతుక్కుంటుందో అలాగే మీ మోకాలు కూడా బాగవుతుంది. ఎవరు ఎన్ని కామెంట్స్ చెప్పినా బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన ఈ 2 ఫింగర్స్కి మధ్యలో ఈ 2 లైనింగ్స్ మోకాలు, ఇవి యాంకిల్ జాయింట్, ఇవి నీ జాయింట్, ఇది హిప్ జాయింట్ అని చెప్పిన. 2 కాళ్ళు 2 చేతులు అని చెప్పిన. తల భాగం బాడీ ముందు భాగం, బాడీ వెనక భాగం. నా గత వీడియోలో చూడండి మీరు. ఈ కరెక్ట్గా ఈ నీస్ అనుకున్నప్పుడు ఇలా పెట్టి ఇలా బెండ్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, మీ మోకాలు కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ మజిల్స్, మోకాలు దగ్గర మజిల్స్, కండరాలు కానీ నరాలు, నర్వస్ సిస్టమ్ కానీ బాగుందంటే 70% పెయిన్ పోతుంది. బాగా మీ కామెంట్స్, నా పాత వీడియోస్ చూసేసి మళ్ళీ కామెంట్ పెట్టండి, ఇక్కడ నొక్కితే ఎందుకు తగ్గుతుంది. చాలా మంది డాక్టర్లు అంటున్నారంట ఎలా తగ్గుతుంది, ఇదేం మ్యాజిక్? మ్యాజిక్ కాదండి, ఇది మ్యాజిక్ కాదు. మేము మ్యాజిక్ చేసే డాక్టర్లం కాదు కదా. న్యాచురల్గా ఒక బాడీలో మన హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. దాన్ని గుర్తించి కానీ ఇలా చేయగలిగితే చాలామంది, కొన్ని 100 మంది కామెంట్స్ పాజిటివ్గా పెట్టినప్పుడు ఏదో ఒక డాక్టర్ వచ్చేసి అలా అన్నారు, అలా ఇలా మ్యాజిక్ చేస్తారండి, అలా ఇలా అంటే తగ్గిపోతుందా అని ఎలా అంటారండి? నాకు అర్థం కాదు అసలు. అంటే కామెంట్ పెట్టేవాళ్ళు పిచ్చోళ్ళ ఏం అవగాహన, అంటే అలా న్యాచురల్గా తగ్గించుకుంటే వీళ్ళకి ఏమైనా బిజినెస్లు ఉండలేదేమో, అంతేనా బాబు? మా దగ్గరికి వచ్చే వాళ్ళకు న్యాచురల్గా తగ్గించేదానికే నేచర్తో కనెక్ట్ అయ్యి మేము చేసే వైద్యము మాకు గొప్పది. అంటే ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు మీ దగ్గరకు స్టేజ్కి సంబంధం లేదండి. స్టేజ్కి ఏం సంబంధం ఉంది? యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగినప్పుడు ఏ బొక్క ఇరిగినా యాక్సిడెంట్ అయినప్పుడు న్యాచురల్గా అతుక్కుంటుంది బొక్క, అంతే. స్ట్రేట్గా పెడితే ఒకలా అతుక్కుంటుంది, వంకర టింకర్ పెడితే వంకర టింకర్ అతుక్కుంటుంది, అంతే తేడా. అంటే కొంతమందికి గుజ్జు కరుగుతుంది, కొంతమందికి ఏమో బోన్స్లో ఆయిల్ లేదు అంటారు. సో ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అంటే ఒక్కటే కాదు, చాలా రకాల జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ప్రతి జాయింట్ దగ్గర బాగా గుర్తుపెట్టుకు, ఇదొక జాయింట్, ఇదొక జాయింట్, ఇదొక జాయింట్, అవునా? ఈ ఫింగర్స్ లైనింగ్స్ ఉన్నాయన్నీ జాయింట్సే కదా. ఈవెన్ నాకు ఒక క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు ఈ జాయింట్కి ఏమన్నా బోన్ అటాచ్ ఉందా? సపరేట్ బోన్స్ ఇవన్నీ తెలుసా? ఈ బోన్ సపరేట్, ఈ బోన్ సపరేట్, ఒక గొలుసు లాగా ఉంటుంది. ఇది ఒక గొలుసు లాగా ఉంటుంది, అంతే. ఒక గొలుసు లాగా ఉంటుంది, అంతకు మించి ఇంకేముండదు. ఈ గొలుసుకు మధ్యలో టెండాన్స్ ఉంటాయి, మొత్తం కూడా మజిల్స్, టెండన్స్ అని ఉంటాయి. లిగమెంట్ అనేది ప్రతి జాయింట్లో ఉంటుంది, మోకాల దగ్గర మాత్రమే ఉండదు. ప్రతి జాయింట్ దగ్గర కూడా లిగమెంట్స్ ఉంటాయి. ప్రతి జాయింట్, ఏ రిస్ట్ జాయింట్, ఏ జాయింట్ అని తీసుకొని లిగమెంట్స్ ఉంటాయి. అక్కడ కూడా ఫ్లూయిడ్ ఉంటుంది, అక్కడ కూడా నర్వస్ సిస్టమ్ ఉంటుంది, అక్కడ కూడా మజిల్ ఉంటుంది. మీరు ఇంకా ఎగ్జాంపుల్గా తీసుకోవాలనుకుంటే ఒక 6 months 1 year బాబుది ఎక్స్రే తీయండి, బాడీ మొత్తం ఎక్స్రే తీయండి. ఎక్స్రే తీసుకొని ఇట్లా చూడండి, ఈ బోన్ ఇంతే ఉంటుందండి. ఈ మధ్యన మొత్తం అసలు బోన్ గ్యాప్ 4 inches గ్యాప్ ఉంటుంది. బాబు ఒకవేళ బాబు చెయ్యి ఇంత ఉందనుకుందాము, ఒక ఇంత చెయ్యి ఉందనుకుందాం, 1 year బాబుది, బోన్ చూస్తే ఇంతే ఉంటుంది. ఈ రిస్ట్ జాయింట్ బోన్ ఇంతే ఉంటుంది. ఈ మధ్యలో అసలు బోన్కి దీనికి సంబంధమే ఉండదు. వాడు కాలు చేతులు బాగానే ఆడుస్తుంటాడు వాడు. అంటే ఇంకా బోన్ గ్రోత్ అయ్యి ఇక్కడ దాకా రాదు. ఈ బోన్కి మధ్యలో గ్యాప్ చాలా ఉంటుంది. మనకు పెద్దలు కాబట్టి బోన్స్ బాగా డెవలప్ అయిన తర్వాత ఇక్కడ దాకా వస్తుంది. కానీ పిల్లలకు మాత్రం మేము చూస్తే మీరు ఈ బోన్ గ్యాప్ ఇంత ఉంటుంది. మీరు బాగా ఎక్స్రే చూడండి ఒకసారి, గూగుల్లో ఒకసారి 1 year బాబు బోన్ ఎక్స్రే అని చెప్పేసి కొట్టి చూడండి, మీకు ఒక ఎక్స్రే వస్తుంది. ఆ ఎక్స్రేలో బోన్స్ ఇంకా డెవలప్ అయ్యే ఉండవు. మరి కాలు చేతులు ఆడిస్తుంటాడు కదా, దేని బేస్ చేసుకుని ఆడిస్తుంటాడు? మనకు అక్కడ బోన్ టు బోన్ ఒక్కటే కాదు అరగడం, అక్కడ మజిల్స్, నర్వస్ సిస్టమ్ని కూడా కొంచెం ఆయుర్వేదాలు చాలా చిన్న రెమెడీస్ తోటి స్టిమ్యులేట్ చేసుకుంటే, చిన్న రెమెడీస్ వాడితే సరిపోతుంది. మేము అలాగే మోకాల్ని కూడా అలాగే హీల్ చేస్తాం మేము. ఇది ఈ ప్రెషర్ పాయింట్ అండి, ఇది మనం అద్భుతం. ఈ మానవ దేహాన్ని సైన్స్ ఏం సృష్టించలేదు కదండి, డాక్టర్లు ఏం సృష్టించలేదు కదా మానవుని. మానవ ఒక జీవనం విధానం గురించి వెనుక బ్యాక్గ్రౌండ్లో ఎలా వచ్చిందని చూస్తే మీకు ఆన్సర్లు లేవు సైన్స్కి. మానవ దేహం ఎలా వచ్చింది ఈ రూపం అని చెప్పేదానికి ఈ సైన్స్ దగ్గర ఆధారమే లేదు. అంటే ప్రాపర్ ఎవిడెన్స్ లేదు. పుట్టిండు అంతే మనిషి, కోతి నుంచి వచ్చిండు అంతే కాదు. అది
బాడీలో ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇవన్నీ ఎట్లా రియాక్ట్ అవుతాయి, బాడీలో ఉన్న ఎమోషన్స్, ఒక్కొక్క సెల్ ఎమోషన్ ఎలా ఉంటుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, మేము నాడి పట్టి చెప్తున్నాం కదా. మేము ప్రతిదీ బ్లడ్ టెస్టింగ్ చేయట్లేదు కదా. మేము మోకాల దగ్గర నొప్పి ఉందంటే అక్కడ గుజ్జారుగా అరిగి ఉండని, మజిల్స్ అన్న వీక్ ఉండని, నర్వస్ సిస్టమ్ వీక్ ఉండని, బోన్ అని అరిగిపోనివ్వండి, మాకు ఏ ఎక్స్రే అవసరం లేదు కదా. ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించి, గుండెకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు నాడి పట్టుకొని చెప్పగలుగుతారా? ఖచ్చితంగా. ఎంఆర్ఐ స్కాన్ ఎప్పుడు వచ్చిందని? 40 ఏళ్ళకి 30 ఏళ్ళ కింద ఎంఆర్ఐ స్కాన్ లేదు, 50 ఏళ్ళ కింద అల్ట్రాసౌండ్ స్కాన్ లేదు, 100 ఏళ్ళ కింద ఎక్స్రే కూడా లేదు. ఏ ఇయర్లో బతుకుతున్నాం మరి మనం? టెక్నాలజీ చాలా గొప్పది, నేను తప్పు పట్టట్లేదు. మెడ పట్టుకుంటుంది, లాజిక్ చెప్తాను, మెడ పట్టుకుంటుంది, నిద్రలో రాత్రి మెడ పట్టుకుంటుంది. ఏమవుతుంది? డైజెషన్ అవ్వక బాడీలో మజిల్స్లో, నర్వస్ సిస్టంలో గాలి ఎక్కువైపోయి ఇండైజెషన్ వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మెడ పట్టుకుంటుంది. డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలు ఎక్కడైనా మజిల్స్, నర్వస్ సిస్టమ్ పడతాయండి? నాకు అర్థం, బోన్స్ పడతాయి కానీ ఎక్స్రేలో. సరే, ఈ ఎక్స్రే లేదు, సిటీ స్కాన్ చేసుకురండి, లేదంటే ఎంఆర్ఐ చేసుకురా. మెడ పట్టుకుంటే 7,000 8,000 పెట్టి మెడ నరాలకు మెడ పట్టుకుంటే ఎంఆర్ఐ చేయించుకోవాలి 7,000 8,000 పెట్టి. మా దగ్గర మెడగానే పట్టుకుందంటే మెడ ప్రాబ్లం ఉంది అంటే ఇక ఇది అంతే. ఇవి 2 చేతులు 2 కాళ్ళు, ఇది తల భాగం, ఇది కరెక్ట్గా ఇలా పట్టుకొని కానీ ఇలా అన్నామంటే మెడ ఇడిచిపెడుతుంది 2 నిమిషాల్లో. కొన్ని 1000 మందికి తగ్గించినామండి మేము. ఇది మ్యాజిక్ కాదు, రండి మ్యాజిక్ ఏంటని ఎందుకు చూపిస్తాను నేను. ఇలా అన్నప్పుడు మోకాళ్ళ నొప్పి తగ్గిన వాళ్ళు, కామెంట్ పెట్టిన వాళ్ళు అదంతా వేరే పిచ్చోళ్ళ ఏమన్నా. ఎందుకంత పాజిటివ్గా పెడితే తగ్గించుకున్నారు కాబట్టి. మా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. మా దగ్గరకు వచ్చినప్పుడు, మా దగ్గరికి క్యాబిన్లోకి వచ్చే ముందు పెయిన్స్ ఇలా నడుచుకుంటూ వస్తారు, వెళ్ళేటప్పుడు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తారు. నొప్పి డిసీజ్ కాదని చెప్తాను నేను. మోకాలు నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ ఇది అన్ని డిసీజ్ కాదు, ఇది ఒక సిమ్టమ్ అంతే. డిసీజ్ ఏంది? నాడి పట్టుకొని రూట్ కాజ్ చెప్తాం మేము. కాబట్టి సక్సెస్. మోకాళ్ళకు ఆపరేషన్ లేకుండా కొన్ని 1000 మంది బాగారు మా దగ్గర. మరి వాళ్ళతో కూర్చోబెట్టి ఈసారి వీడియో చేద్దాం. ఈసారి వీడియో వాళ్ళతో నేను చెప్తే బాగాలేకుంటుంది. వీళ్ళు ప్రతిదీ మేము నీ సర్జరీ చేసినాం చూడు, మేము అది చేసినాం చూడండి అని ప్రూఫ్ పెట్టుకున్నారు కదా. ప్రూఫే కదా మీకు కావాల్సింది. ప్రూఫ్సే కనుక కావాలనుకుంటే ఏం లేదు, మీ కెమెరాలన్నీ 24 గంటలు మా దగ్గర అట్లే పెట్టండి. వచ్చిన ప్రతి పేషెంట్ అడుక్కుంటే పోటీ తెలుస్తుంది. మీ మెమరీ, మీ బ్యాటరీలు సరిపోవు, మీ కెమెరా బ్యాటరీలు కూడా సరిపోవు మాకు. ప్రతి పేషెంట్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి, తెలుస్తుంది మీకు. ఉంటుంది 100 మందిలో ఎవరికో ఒకరికి డైట్, లైఫ్ స్టైల్ బాగాలేక ఒక 10% 20% అటు ఇటుగా ఉంటుంది. ఇప్పటివరకు మరి మెడికల్ సిస్టమ్లో ఏ డాక్టర్ కూడా 100కి 100% తగ్గించిన డాక్టర్ లేడు. మరి సక్సెస్ రేట్ అని ఎవరికైనా 50% ఉంటే చాలా గొప్ప డాక్టర్. అయినా 50% సక్సెస్ అయితే చాలా డాక్టర్ ఈ రోజుల్లో, చాలా గొప్ప డాక్టర్ అంతే. అలాంటిది ఆయుర్వేదంలో చాలా మంది ఉన్నారు. రూట్ కాజ్ నుంచి హీల్ చేస్తారు కాబట్టి రూట్ కాజ్ నుంచి తగ్గుతుంది. బాడీలో ఏ మోకాల నొప్పి కాదు, నడుము నొప్పి కాదు, మెడ నొప్పి కాదు, ఏదైనా సరే రూట్ కాజ్ నుంచి తగ్గుతుంది. చిన్న చిన్న టిప్స్, డైలీ పెయిన్ని కంఫర్టబుల్గా చేసేదానికి కొన్ని టిప్స్ చెప్తాము. ఇంటర్నల్గా ఏ ఆర్గన్స్ పాడవడం వల్ల, ఏ మజిల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, బోన్ సిస్టమ్ బాగాలేదో రూట్ కాజ్ చూసి దానికి మెడిసిన్స్ ఇస్తాం. కాబట్టి పర్మనెంట్గా తగ్గుతాయి మా దగ్గర. ఏజ్కి సంబంధం లేదు అసలు. 40-30 ఏళ్ళు వస్తే మోకాళ్ళ ఆపరేషన్ అంటున్నారు, నాకు అర్థం కాదు. ఇంకా 50 ఏళ్ళు అయితే పరిస్థితి ఆగండి, జనాలకి అర్థమవుతుంది, ఎటువైపు వెళ్తారని తెలుస్తుంది మీకు. కాబట్టి ఏదైనా సరే నేచర్ అనేది చాలా అద్భుతమైందండి. నేచర్ని మనం ఈ సైన్స్కి అసలు ఎప్పుడు కూడా పొందనలేదు. సైన్స్ కూడా చాలా గొప్పది. నేను ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలంటే కార్ వేసుకుని వెళ్తాను. ఒకప్పుడు గుర్రం వేసుకొని సైకిల్ దొక్కుంటానో నడుచుకుంటానో పోలేను కదా నేను. అలాగే ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయిందంటే నేను హాస్పిటల్కే వెళ్తాను. నేను ఆయుర్వేదం, నేను వైద్యునైనా సరే యాక్సిడెంట్ అయితే నేను హాస్పిటల్కే వెళ్తాను. వెళ్ళి అక్కడ ఉన్న బ్లడ్ టెస్ట్లు, వాళ్ళ టర్మ్స్ ఏమున్నాయో అవన్నీ ఫస్ట్ ఎయిడ్ లాగా చేయించుకున్న తర్వాత మళ్ళీ రెమెడీగా బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ దాన్ని ఎలా క్రానిక్ డిసీజ్గా మార్చుకోకుండా నా ఫిట్నెస్ని, నా బోన్ మ్యారోని, ఏదైనా సరే నాకు ఉన్న ప్రాబ్లమ్కి తగినట్టుగా నేను ఆయుర్వేదం ఏముందో చూసుకుంటా అంతే తప్ప కంప్లీట్గా నేను ఏ దానికి అగెనిస్ట్ కాదు నేను. కాబట్టి రూట్ కాజ్లో అన్నీ సమానమే. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.